శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. మనకి గణపతి నవరాత్రులలో కొంతమంది ఉచ్చిష్ట గణపతిని కూడా చేస్తూ ఉంటారు. ఉచ్చిష్టము అంటే వాస్తవంగా ఎంగిలి అని అర్థం వస్తుంది ఒకటి. రెండవది ఉచ్చిష్టము అంటే మనము శుభ్రత పాటించకపోయినా, అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా చేయవచ్చు అనేటువంటిది ఉంటుంది. భగవంతుని ఆరాధించడమే తప్ప దానికి ఇంకా నియమాలు నిబంధనలు లేనటువంటి ఒక విధానము ఉచ్చిష్ట గణపతి. ఈ ఉచ్చిష్ట గణపతి వాస్తవంగా తాంత్రికమైనటువంటి విధానంలో ఉంటుంది. దక్షిణాచారంలో కూడా కొన్ని చిన్న మార్పులు చేసుకుంటూ మనం చేసుకోవచ్చు. మంచి ఫలితాలే అద్భుతంగా ఉంటాయి. అయితే ఈ ఉచ్చిష్టము, ఉచ్చిష్ట గణపతి, ఉచ్చిష్ట చాండాలిని, ఈ తాంత్రికమైనటువంటి విధానంలో ముందుగా మనము ఈ గణపతిని ఆరాధన చేయాలి. తాంత్రిక విద్యలు నేర్చుకోవాలి అని అనుకునేటువంటి వారు, తాంత్రిక విద్యలు ఉంటాయి కదా, వామాచారంలో చేసేటువంటివి కావచ్చు, సరే ఈవెన్ దక్షిణాచారంలో అయినా సరే షడ్ప్రయోగాలు నేర్చుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు 200% ఖచ్చితంగా మనము అంటే విఘ్నాలు లేకుండా ఉండడానికి వినాయకుడిని ఖచ్చితంగా మనం చేయాలి. తాంత్రిక విధానంలో అయితే మరి తప్పదు. ఎందుకంటే దక్షిణాచారంలో ఎలా చేసినప్పటికీ కూడా ఇబ్బంది అనేటువంటిది ఉండదు. మరి ఈ వామాచారంలో ఇబ్బంది ఉంటుందా అంటే మీరు ఎన్నుకునేటువంటి క్రియను బట్టి ఉంటుంది. మీరు భగవంతుడా నాకు మోక్షం కావాలి, ఏది ఈ తాంత్రిక విధానంలో కూడా చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు. నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు అంటే నాకు ధనం కోసం చేస్తున్నాను, ఇలా పెట్టుకొని చేసేసుకోవచ్చు. అలా కాకుండా ఈ షట్ప్రయోగాలలో కొన్ని రకాలైనటువంటి క్రియలు ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే వాటి కోసం చేసేటువంటి వారు, లేదా ఒక దేవి లేదా దేవతను తాంత్రిక విధానంలో సిద్ధి చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, యక్షిణి విద్యలు చేసేటువంటి వారు కావచ్చు, కర్ణ విద్యలు చేయాలనుకునేటువంటి వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఉచ్చిష్ట గణపతిని చేయాల్సి ఉంటుంది. ఉచ్చిష్ట గణపతిని చేయాలి. సో ఏంటంటే త్వరగా సిద్ధించాలి అని అనుకున్నప్పుడు గణపతి ఆరాధన మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఉచ్చిష్ట గణపతి చాలా గొప్పగా మీకు సిద్ధి అనేటువంటిది జరుగుతుంది. చాలా మందికి తెలియంది ఏంటంటే ఒక్క గణపతి ద్వారా కూడా మనము షట్ప్రయోగాలు చేయొచ్చు. ఏ దేవి లేదా దేవతతో కూడా మనం షట్ప్రయోగాలు చేయొచ్చు. గణపతి ద్వారా కూడా మనం అద్భుతమైనటువంటి ఫలితాలు పొందొచ్చు. అసలు గణపతి ఆరాధన కనుక చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే వాస్తవంగా ఆటంకాలు అనేటువంటివి ఉండవు. ఒక నల్లేరు పైన నడకలాగా నడుస్తూ ఉంటుంది. జీవనము చాలా అద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది. మీరు ఏ ఫీల్డ్లో అయినా సరే, మీరు టీచర్ ఫీల్డ్లో ఉండనియండి, బిజినెస్లో ఉండనియండి, ఏ ప్రొఫెషన్ అయినా సరే, మీకు కుల వృత్తి నుండి మొదలుకొని ఆధునికమైనటువంటి ఏ ప్రొఫెషన్ని మీరు ఎన్నుకున్నప్పటికీ కూడా దాంట్లో ఆటంకాలు ఉండకూడదు ఒక విధానం అయితే. రెండో విధానము అంతర్గతంగా ప్రతి వ్యక్తికి కూడా స్పిరిచువాలిటీ అనేటువంటిది ఉంటుంది. హైందవ సాంప్రదాయంలో ఉండేటువంటి, సనాతన ధర్మంలో ఉండేటువంటి ఈ స్పిరిచువాలిటీ మీకు ఎక్కడా కూడా ఉండదు. ఎందుకంటే నిరాకార స్వరూపం నుండి ఆకారం వచ్చినటువంటి విధానము, మళ్ళీ ఆకారాన్ని పట్టుకొని నిరాకారంలోకి వెళ్ళడం ఒక ఎత్తు. ఇవన్నీ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మనం నిరాకారం చేయడం అనేటువంటి ఒక విధానము. ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇది మామూలు విషయం కాదనండి, చాలా చాలా గొప్ప విషయం. అయితే ఇక్కడ ఈ ఉచ్చిష్ట తాంత్రికమైనటువంటి విధానములో ఇక నైవేద్యాలు కానీ మిగతా విధానాలన్నీ కూడా వేరుగా ఉంటాయి. అయినప్పటికీ వీటితో ఏది సంబంధం లేకుండా కూడా మీరు చేయొచ్చు. తాంత్రిక అంటే మీకు తాంత్రిక విధానంతో సంబంధం లేదు, అయినా సరే నాకు చేయాలని ఉంది అని అనుకున్నప్పుడు ఉచ్చిష్ట గణపతిని చేయొచ్చు. ఏ మంత్రాన్నైనా కూడా జనరల్గా చేయొచ్చు. అయితే వాటికి బీజాక్షరాలు ఉండకూడదు. కర్ణ విద్యలకు తీసుకున్నట్టయితే, అంటే పిశాచ విద్యలకు కనుక మీరు బీజాక్షరాలు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వాటి జోలికి మీరు వెళ్ళకూడదు. గణపతి విషయంలో మాత్రము ఉచ్చిష్ట గణపతి మంత్రాన్ని మీరు బీజాక్షర రహితంగా, అంటే బీజాక్షరాలు లేకుండా మీరు చేయొచ్చు. ఇంట్లోనే మీరు చేయొచ్చు, దీన్ని ఈ నవరాత్రులలో చేయొచ్చు. దీంతో పాటు ఖచ్చితంగా లక్ష్మీ గణపతి మంత్రాన్ని చేయాలి. చేసుకుంటాం ఎలా ఉంటుంది అని మీరు అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా చేయొచ్చు.
అయితే ఉచ్చిష్ట గణపతి మంత్రాన్ని మీరు ఒక మాల చేయాలి, లక్ష్మీ గణపతి మంత్రాన్ని 2 మాలలు చేయాలి. ఉచ్చిష్ట గణపతి మంత్రాన్ని చేసేటప్పుడు ఏ విధానంతో సంబంధం లేనటువంటి వాళ్ళు, మీరు ఏ కోరిక కోరకుండా, అంటే ఇలా చెప్పొచ్చు, తండ్రి మమ్మల్ని మా జీవితాన్ని మంచిగా కొనసాగించాలి, సమస్యలు ఏమీ లేకుండా చూడు, ఇలా మీరు చెప్పేసుకొని నమస్కారం చేసేసుకొని మీరు మంత్రాన్ని కొనసాగించవచ్చు. ఇక వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఎవరెవరో మాకు ఇబ్బందులు చేస్తున్నారు కనుక అని చెప్పేసి మాత్రం మీరు చేయకూడదు. ఈ ఉచ్చిష్ట విధానము వేరు, ఇది ఒక గురువు దగ్గర శక్తివంతంగా తీసుకునేటువంటి విధానం ఇది. అయితే మీరు చేయాలని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానం మీరు చేసుకోవచ్చు, మీకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నేను ఆ విధానం ప్రకారమే మీకు ఈ మంత్రాన్ని ఇస్తున్నాను. అంటే మంత్రోపదేశం చేసేటప్పుడు మంత్రాది దేవతకు కొన్ని విధానాలు చెప్పడం జరుగుతుంది. గురు పరంపర విధానంలో కొన్ని చెప్తారు, ఇలాగే వెళ్ళాలి, వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు, అలా అలా ఇక్కడ సంకల్పానుసారంగా అక్కడ పంపించడము. అలాగే చేసేటువంటి వారు కూడా గురువు చెప్పినటువంటి విధానాన్ని అనుసరించడం కనుక చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళు చేయండి, మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రానికి తాంత్రిక విధానము అది ఫ్యూచర్లో మేము ఎప్పుడన్నా చేయాలని అనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు కూడా చేయండి. అయితే మీరు మంత్రం మాత్రం చదవండి, లక్ష్మీ గణపతి మంత్రం కూడా ఇందులో యాడ్ అయి ఉంటుంది కనుక ఈ నైవేద్యాలు అనేటువంటివి ఈ లక్ష్మీ గణపతికి సంబంధించినటువంటివి మాత్రమే మీరు పెట్టండి. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూసేసి మీరు ఆ నైవేద్యాలు ఆ విధానాన్ని అనుసరించండి. అదే నేను మీకు అయితే ఉచ్చిష్ట గణపతి ఒక మంత్రాన్ని మాత్రం మీరు చేస్తాను. ఓం ఉచ్చిష్ట మహాగణపతయే నమః. ఓం ఉచ్చిష్ట మహాగణపతయే నమః. ఇందులో ఈ మంత్రంలో ఎలాంటి కోరిక కానీ ఏది కానీ ఉండదు. సంకల్పం మాత్రం చెప్పుకోవచ్చు. ఏమని చెప్పుకోవాలి, మా కుటుంబము మేము ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలి, అంతే. ఆరోగ్యము ఐశ్వర్యము సుఖశాంతులతో ఉండాలి తండ్రి మీ దయ వల్ల అని చెప్పేసి మీరు ఈ మంత్రాన్ని మీరు చేయండి. ఒక మాల మాత్రమే చేయండి, 2 మాలలు ఖచ్చితంగా లక్ష్మీ గణపతి మంత్రాన్ని చేయాలి అని అనుకునేటువంటి వారు. ఇక దీనికి అంటే వీడియోల పరంగా ఇలాంటి ఎక్కువగా చెప్పకూడదు, అంటే ఆ విధానాలన్నీ కూడా చెప్పకూడదు. అది ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు మీరు ప్రత్యేకంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందరికీ బ్లెస్సింగ్స్.